హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము ఉడిపి నుంచి మురుడేశ్వర టెంపుల్కి వచ్చామండి. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ, అలాగే లోపల ఎలా ఉంది, ఏంటి ఆలయము, నేను ఎంతవరకు చూపించగలను, అంటే పర్మిషన్ ఎంతవరకు ఉంది అనేది చూసుకొని అది చూపిస్తాను. ఇప్పుడు ఎదురుగా చూపిస్తుంది టెంపుల్ యొక్క రాజగోపురము. ఇది 20 అంతస్తుల ఎత్తులో ఉంది. 20 స్టైర్స్ ఉన్నాయన్నమాట. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. మనం దీని పైకి వెళ్ళి చుట్టుపక్కలంతా మనము చూడవచ్చు. చుట్టూ అరేబియన్ సముద్రం ఉంటుంది. ఇది కందుక పర్వతం మీద ఉందండి ఈ ఆలయము. ఇప్పుడైతే మనం ఆలయంలోకి వెళ్దాము. ఆలయం హిస్టరీ గురించి అలాగే తెలుసుకుందాము. ఆలయం ముందు ఎంటర్ అయ్యే ముందు 2 ఏనుగులు, నిజమైన ఏనుగులు ఎంత హైట్లో ఉంటాయో అంత హైట్లో 2 ఏనుగులు ఉంటాయి. మనం లోపలికి వెళ్ళగానే అక్కడ ఎంట్రన్స్లోనే రాజగోపురం ఎంట్రన్స్లో పైన లిఫ్ట్ ఎక్కి చూడడం కోసమని టికెట్లు ఇస్తూ ఉంటారు. అది దాటుకొని వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకొని వచ్చాక లిఫ్ట్ ఎక్కొచ్చు. కొంతమంది లిఫ్ట్ ఎక్కి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే లిఫ్ట్ దగ్గర క్యూ ఉంటుంది, దర్శనం దగ్గర క్యూ ఉంటుంది. ఎండగాని కూడా చూడకుండా క్యూ చాలా పొడుగు ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఆలయంలోకి వెళ్ళి అలాగే ఆలయం హిస్టరీ కూడా తెలుసుకుందాము. ఈ మురుడేశ్వర టెంపులు ఇతిహాసాల ప్రకారము త్రేతాయుగం నాటిదని చెప్తున్నారు. అంటే రావణాసురుడు శివుని గురించి చాలా కఠినంగా తపస్సు చేసి ఆత్మలింగాన్ని సంపాదించాడన్న విషయము చాలా వరకు చాలామందికి తెలుసు. అంటే ఆత్మలింగము శివుడి దగ్గర నుంచి భూలోకానికి తీసుకొచ్చి లంకలో ప్రతిష్ఠించుకోవాలన్నది ఆయన కోరిక. అయితే ఈ ఉద్దేశాన్ని దేవతలందరికీ ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే ఆత్మలింగం లంకలో స్థిరపడిపోతే చాలా అనర్థాలు జరుగుతాయనే ఉద్దేశంతో దేవతలంతా కలిసి ఒక ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆ లింగము లంకలో ప్రతిష్ఠించకుండా చేయడం కోసం ప్లాన్లు చేసుకుంటారు. ఆ కథంతా మనకి చాలా వరకు చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆ క్రమంలో అంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు వెళుతున్న క్రమంలో దేవతలందరూ కలిసి లంకకు చేరకముందే దాన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతో దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి తన ప్రయత్నంగా సూర్యాస్తమ సమయం అయ్యేలాగా సూర్యుడికి అడ్డంగా వచ్చేలాగా చేస్తాడనమాట. సూర్యుడికి అడ్డుగా నిలబడతారు. ఆ సమయంలో ఎప్పుడైతే సూర్యాస్తమయం జరుగుతోంది అనిపించే సమయంలోనే నారదుల వారు వినాయకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు కరెక్ట్గా సూర్యాస్తమ సమయానికి రావణాసురుడి వద్దకు వెళ్ళు అని చెప్పి భగ్నం చేసేలాగా అని చెప్పి పంపిస్తారనమాట. రావణాసురుడు ఏమనుకుంటాడంటే సూర్యాస్తమం జరుగుతోంది, సంధ్యావందనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరున్నారా చుట్టుపక్కల ఆత్మలింగం స్వామి ఇచ్చేటప్పుడు చెప్తారు కదా, శివుడు ఆత్మలింగం కింద పెడితే నువ్వు వెళ్ళే దారిలో ఎక్కడ పెట్టినా తిరిగి ఆ ఆత్మలింగాన్ని నువ్వు చేతిలో తీసుకోలేవు, అంటే బరువు పెరిగిపోతుంది అని చెప్పుంటారు ముందుగా. అందుకని అది చేతిలో పెట్టుకునే వెళ్తూ ఉంటారనమాట రావణాసురుడు. అయితే ఈ సంధ్యావందనం కోసం లింగాన్ని కింద పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఎవరన్నా ఉన్నారేమో పట్టుకోవడానికని చూసినప్పుడు వినాయకుడు మారువేషంలో అక్కడ కనిపిస్తాడు. అప్పుడు వినాయకుడికి ఈ సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు దీన్ని పట్టుకోమని ఇస్తాడు. అయితే ఈ వినాయకుడు ఏం చెప్తాడంటే, నేను కొంత టైం వరకే నేను పట్టుకుంటాను. అయితే అప్పుడేం చేస్తాడంటే, ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకుడు సంధ్యావందనానికి వెళ్ళిన రావణాసురుడిని చూసి, నేను అలాగే తీసుకుంటాను, కాకపోతే ఇది పరుగు పెరుగుతుంది అనిపించినప్పుడు నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, అప్పుడు వచ్చి నువ్వు నీ లింగాన్ని తీసుకోమని కండిషన్ అయితే పెడతాడనమాట వినాయకుడు. రావణాసురుడు అందుకు అంగీకరించాడు. తర్వాత రావణాసురుడు సంధ్యావందనానికి వెళ్ళగానే వినాయకుడు
లింగాన్ని మోయలేకపోతున్నాను అనేసి 3 సార్లు పిలిచేశాడు. అప్పటికి రావణాసురుడికి సంధ్యావందనం పూర్తి కాలేదు. అయినా కానీ 3 సార్లు పిలిచేశాను అని చెప్పి వినాయకుడు కింద పెట్టేస్తాడు అక్కడ. అప్పుడు రావణాసురుడు మళ్ళీ అక్కడికి వచ్చి వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టికాయ వేస్తాడనమాట. ఇట్లా కొడతాడనమాట. ఇలా కొట్టినప్పుడు వినాయకుడికి సొట్ట పడుతుంది తల. ఇది గోకర్ణలో ఒక టెంపుల్లో ఉందండి. ఇది మేము గోకర్ణ వెళ్ళినప్పుడు ఈ వినాయకుడి కోసం సపరేట్గా ఒక ఆలయం ఉంది. ఈ స్టోరీ అంతా గోకర్ణలో జరిగింది. అక్కడ ఉన్నది గోకర్ణలోది ఈ స్టోరీ అంతా. అయితే ఆ గోకర్ణకు మురుడేశ్వర టెంపుల్కి ఏంటి సంబంధం అనేది ఈ కథ నుంచే వస్తుంది. అలా కొట్టినప్పుడు సొట్టపడిన వినాయకుని విగ్రహము మనకి గోకర్ణలో కనిపిస్తుంది. అయితే ఈ మురుడేశ్వర టెంపులు అక్కడ పడిన లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం. ఈ మురుడేశ్వర టెంపుల్ అనేది కింద పెట్టేసిన లింగంకి సంబంధించిన వాటిల్లో ఒకటనమాట. అది ఎలా పడింది ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. అయితే ఇప్పుడు విష్ణువు తన మాయను తొలగించాడు. అంటే సూర్యాస్తమయం అయిపోతున్నట్టుగా ఎలా అయితే మాయను కలిగించాడో ఆ మాయని విష్ణుమూర్తి తొలగించగానే ఆకాశంలో మళ్ళీ సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు ఎంతో కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే అది గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. అంటే ఆ లింగానికి సంబంధించినవి ఏవేవైతే ఎక్కడెక్కడ పడ్డాయో ఆ భాగాలన్నింటినీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల్లో ఒక భాగము. వాటిల్లో ఒకటే ఈ మురుడేశ్వర టెంపుల్ కూడా అన్నమాట. అలాగే లింగం పైన ఉన్న మూతని ఇలా తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేశ్వరలో పడుతుంది. అది అక్కడ కూడా ఒక గణేశ్వర అనే ఒక ఏరియా కూడా ఉంది. అక్కడ ఒకటి పడింది. అది కూడా ఒక పుణ్యక్షేత్రము. అట్లాగే లింగం పైన ఉన్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పైన ఉన్న మురుడేశ్వర టెంపుల్ ఇదేనండి. స్వామివారి యొక్క పైన ఉన్న వస్త్రము ఆత్మలింగం యొక్క ఆ పైన ఉన్న వస్త్రము పడిన ప్రదేశమే ఈ మురుడేశ్వర టెంపుల్ అండి. కాలక్రమేణా మురుడేశ్వర అంటారు. కాలక్రమేణా దాన్ని ఎలా పిలిచారంటే మురుడేశ్వర అని పిలవడం ప్రారంభమైంది. ఇదేనండి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. ఇది త్రేతాయుగం నాటి కథ. అప్పటి యొక్క ఆలయం అన్నమాట. అంటే ఎంత పురాతనమైందో చూడండి. చాలా పురాతనమైన ఆలయము, చాలా పురాతనమైన కథ ఇవన్నీ కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఆలయ దర్శనం అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మురుడేశ్వర కోట కూడా ఉందండి. ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది. దాన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా శివుని విగ్రహం, ఇక్కడ పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట శివుని విగ్రహము. ఆధారాల ప్రకారం ఏంటంటే ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద శివుని విగ్రహము అని చెప్తున్నారు. ఇది 123 అడుగులు అంటే 37 మీటర్ల ఎత్తు కలిగిన విగ్రహం అండి. చెక్కబడింది. ఇది 2 ఏళ్ల పాటు ఈ విగ్రహాన్ని చెక్కడం అయితే చేశారంట. ఈ విగ్రహాన్ని చెక్కించడానికి 1 కోటి రూపాయలు, ఇప్పుడు కాదండి, 1 కోటి రూపాయలు ఎప్పుడో ఖర్చు పెట్టి ఈ శివలింగం యొక్క మీరు అక్కడికి వెళ్తే ఫేమస్ ఏంటంటే అక్కడ శివుని యొక్క విగ్రహము పెద్దది, అలాగే రాజగోపురము, ఈ రెండునే ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విగ్రహానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని అయితే ప్రత్యేకంగా తయారు చేయించారంట. ఇంకపోతే ఈ విగ్రహము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ శివుని యొక్క విగ్రహము సూర్యరశ్మి పడినప్పుడు ఆ విగ్రహం మెరుస్తుందంటండి. ఇక మేము బెంగళూరు నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం టైమింగ్ తోటే ఒక్కొక్క ఏరియా నుంచి చేంజ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇది బెంగళూరు నుంచి మురుడేశ్వర టెంపుల్కి 455 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఇది.
మంగళూరు నుంచి అయితే 180 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మేము ఉడిపి నుంచి వచ్చాము. 102 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఒక 1.5 అవర్ 2 అవర్స్లో మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనము టెంపుల్ అంతా విజిట్ చేసేసి స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇప్పుడు లిఫ్ట్కి వెళ్ళడానికి క్యూలోకి వెళ్తున్నాము. చాలా పెద్ద క్యూ ఉందండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లిఫ్ట్ వ్యూ పాయింట్ అంతే. ఇక్కడికి వస్తే మాత్రం ఈ ఉడిపి వచ్చిన తీర్థయాత్రల్లో ఇదొక భాగంగా పెట్టుకోండి. ఖచ్చితంగా స్వామి దర్శనం చేసుకొని వెళ్ళండి. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.